మాత్రం కుండ బద్దలు కొట్టిండు. ఇంకా ఏం చెప్తాడు, ఏంది ఏం కథ అనేది ఇగో సంధ్యమ్మ. ఏమైంది నీ ముఖమే బంగారం అయింది, ఇటంకలు పడుతున్నావు, ఎక్కడ పోతివి, ఏం చేస్తున్నావు? నిన్న పొద్దున 11 గంటల నుంచి 6 గంటల వరకు ఇన్నే ఉంటి. నిన్న జేబీఎం కోఆర్డినేటర్ గా నిన్న ఇక్కడే ఉన్నది గాంధీ భవన్ లో. నీకేదో పెద్ద కోలు వచ్చిందట, ఏందది? పిసిసి జనరల్ సెక్రటరీ. గతంలో అధికార ప్రతినిధిగా ఉన్నా నేను, ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీ వచ్చింది. ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ప్రమాణ పత్రాలు అందుకోబోతున్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహిళలకి పెద్దపీట అనేస్తుంది. మెయిన్గా మాలాంటి గ్రామీణ ప్రాంతం నుంచి అంటే మాకు అయ్య పేరు, అమ్మ పేరు, బ్యాక్గ్రౌండు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణ కార్యకర్తలాగా వచ్చి అంచెలంచెలుగా ఎదిగినాము. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక మహిళకి జనరల్ సెక్రటరీ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయము. చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. సో ఈ హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ ఒక్క రకంగా ఉంది, ఇంకొక బాధ్యత కూడా పెరిగింది నా మీద అనేది కూడా నాకుంది. ఎందుకంటే ఒక జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలని అన్ని వర్గాల వారికి కూడా అందేలా చూడాల్సిన బాధ్యత. పార్టీ ఏ పదవి ఇచ్చినా పార్టీకి అనుబంధంగానే పనిచేస్తాం తప్ప పర్సనల్ ఎజెండాలంటూ ఏముండవు. నిజంగా కూడా మీ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నర్సయ్య తాత వచ్చిందంటే ఏదో ఒకటి తీసుకొస్తాడు అనేది మాత్రం కంపల్సరీ. చాలా కవితమ్మకి ఏం చెప్తావు? మీరు ఇప్పుడు 42% రిజర్వేషన్లు అంచిది, ఇప్పుడు ఏది లేదు ఎక్కడ లేదు, శర్రబారతో కొమ్మల బేరం పెట్టేటే ఉంది మీ కథ. మళ్ళా స్థానిక సంస్థ ఎలక్షన్లకు ఉరుకులో పెడుతున్నట, ఆ కథ అనే పని పెట్టిందట. ఇది పద్ధతేనా మరి మీ కాంగ్రెస్ వాళ్ళకు? కాదు, ఇంత మంచి శుభ సందర్భంలో పిచ్చిదాని గురించి ఎందుకు అడుగుతున్నావు? అది అధికారము కోల్పోయి తిహార్ జైలుకు వచ్చినాక తిమ్మిరి పట్టి తిరుగుతుంది. ఇప్పుడు బీసీలు అంటుంది. మరి మీ అయ్య 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు బీసీలు అందరు ఎక్కడ పోయిరమ్మా? ఇప్పుడు బొమ్మలాగా తయారయ్యి ముద్దుగా తిరుగుతున్నావు బీసీలు అని వాళ్ళని వీళ్ళని కూడగడుతున్నావు కదా. మంచిగానే పోతున్నావు, బాగానే ఉంది. మరి మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా, మరి అప్పుడు మేము 42 అన్నావు, నువ్వు 50% ఎందుకు ఇవ్వలే? మరి ఇవాళ ఎవరెవరి దగ్గర అంటే అది కూడా నీ కడుపు నింపుకోనికనే. ఇక తిహార్ జైలు వేయించినాకంటే ఆమె స్ట్రాంగ్ అయిందంట. దేనికి స్ట్రాంగ్ అయిందా నర్సయ్య తాత? దేనికి స్ట్రాంగ్ అయింది అంటే దేశాన్ని ఉద్ధరించిపోయిందా, లేకపోతే ఆమె ఏమన్నా తెలంగాణ కోసం ఏదైనా ఉద్యమం చేసిపోయిందా, తెలంగాణ కోసం ఏమైనా పోయొచ్చిందా? ఈ చీప్ లిక్కర్ అనేది నీ కడుపు నింపుకోనిక నీకు చెప్తున్నా కదా, దీనికోటి డైమండ్ రింగులు పెట్టుకోవాలి, 200 కోట్లు ఇల్లు కట్టుకోవాలి, కొడుకుల కోసం ఆస్తులు కూడా పెట్టాలి, దానికోసం పోయింది తప్ప వీళ్ళకి సిగ్గుందా అసలు తెలంగాణలో? ఇవాళ కేటీఆర్ ఏమో అవలగాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మా రేవంత్ రెడ్డి గారి గురించి తెలంగాణ సీఎం అయినా ఒక్కొక్క మెట్టు కష్టపడుతూ పైకొచ్చిండు. తెలంగాణ సీఎంని చిల్లరోడు విల్లరోడు అంటే తాట తీస్తాము. మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటారు కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప నిజంగా కూడా ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంని గౌరవించాలా వద్దా? నర్సయ్య తాత ఒక మాట చెప్పు. ఇవాళ ఆయన ఒక్కటే అడ్డదారిలో కవితమ్మలాగా అడ్డదారిలో అయ్య పేరు చెప్పుకొని మంత్రి కాలేదు. ఇవాళ ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక ఏవీబీపీ లీడర్ నుంచి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సీఎం అయితే, పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్చుకోలేకపోతుండు. పాలమూరు బిడ్డలు చాలా 10 మంది కోసం ఆలోచిస్తారని గతంలో చెప్పిన. మరి ఓర్చుకోలేదంటే మీరు అంటే ఒకటే గుంజుకొస్తున్నాడు. విచారణ రా అయ్యని కాకపోతే కొడుకుని కాకపోతే అయ్యని. ఇదేనా మీరు పగబట్టినట్టుగా? కొడుకు అయ్యే కాదు, వాడు జేజమ్మ ఉన్న పొక్కలకెళ్ళి గుంజుకొస్తాం. తెలంగాణ సొమ్మును ఇన్ని కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అయితే 70,000 కోట్ల ఓడబ్బ సొమ్ము, కేసీఆర్ అబ్బ సొమ్మా, లేకపోతే కేసీఆర్ అబ్బ సొమ్మా, లేకపోతే ఎవరి సొమ్ము? అదే తప్పు చేయలేదట. మొన్న చెప్పేగా పిల్లగా బీఆర్కే బాగా అంతా ఇంజనీర్ లేదు, అధికారులు లేదు, నాది ఏం లేదు అంటున్నాయి. సిగ్గుండాలి మాట్లాడనీకే. తిమింగళాలు మీరుండి పాప చిన్న ప్రాణాలు. ఇంజనీర్లు ఒకటి మీ గేట్ దగ్గర తాత 200 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. చీమ కూడా దూరం నీకు రాదు. ఇంజనీర్ ఎట్లా దూరండి? సిగ్గులేదు లత్కొన్న మొక్కలల్లా. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టామంటే వాళ్ళు పెడతారు ఉద్యోగాలు. ఉద్యోగస్తులేదే ఉంటాయి. ఉద్యోగాలు చెప్పినావు, నువ్వు చెప్పినావా? నువ్వేమన్నా 80,000 బుక్కులు చదివినావు అన్నారు. హరీష్ రావు కవిత ఏం చెప్పింది మీరు ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి. మొత్తం ప్రణాళిక పెద్ద ఇంజనీరే కేసీఆర్ అని చెప్పిండు. ఇప్పుడేమో ఇంజనీర్లు అంటున్నారు. ఈ కార్ రేస్లో మరి ఇప్పుడు 49 కోట్లు వాడికి సిగ్గుందా? నేను అడుగుతున్నా కేటీఆర్ని. ఎవడబ్బసం 49 కోట్లు
మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎవడన్నా డైవర్ట్ చేసుకుంటాడా? ఎమర్జెన్సీ ఉందంటే 2 కోట్ల వరకు చేసుకోవచ్చు. కనీసం నువ్వు ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా ఉల్లంఘించి నువ్వు ఈ రకంగా చేసి కేసులు ఎదుర్కొంటున్నావు. ఎవరి కోసం పోతున్నారా? మీ మీ మొక్కలకు అప్పుడు ఎట్లా జైలుకు పోలే వీళ్ళు? ఉద్యమం కోసం ఏం జైలుకు పోయి వీళ్ళు? జైలుకు పోతే సరే ఉద్యమం చేసిరు అని చెప్పేసి కనీసం తెలంగాణ ప్రజలు 2 సార్లు ఈయనకు మంత్రి ఇచ్చిరు, బిడ్డకి ఎంపీ ఇచ్చిరు, ఎమ్మెల్సీ ఇచ్చిరు. తెలంగాణ ఉసురు మీకు తాకిందా లేదా? మీరు మాత్రం ఉద్యోగాలు తెచ్చుకురు, మరి మిగతా వాళ్ళకి ఎందుకు తెచ్చుకోలేదు? రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి అంటే తాట తీస్తాం. ఆయన మా సీఎం, తెలంగాణ ప్రజలకు ఒక అన్నని ఒక మాట అన్నమా అంటే చెల్లెళ్ళం ఎవరు ఊరుకోము. మరి మీ ముఖ్యమంత్రి భయపడుతున్నాడుగా కేసీఆర్ చూస్తే ఎందుకు ఎందుకు పిక్క జరుగుతుంది మీకు కాంగ్రెస్ వాళ్ళకు? ఇప్పుడు కేసీఆర్కి కేటీఆర్కి చుచ్చు పడుతుంది రేవంత్ రెడ్డిని చూడంగానే. అవును, మరి ఇవాళ 100%. ఎందుకంటే ఇవాళ నిజంగా తగిన మొగడు అంటే రేవంత్ రెడ్డి గారే. ఎక్కడి రేవంత్ రెడ్డి అమ్మా? రేవంత్ అయ్యా పిక్క జరుగుతుందంట కేసీఆర్ చూస్తే. ఇప్పుడు గతంలో ఎలక్షన్ల ముందు ఏమన్నాడు? ఎన్నటికైనా ఎప్పటికైనా మీరు తప్పు చేసిరు, కాళేశ్వరం కానీ ఈకా రేసు ఎవరం కానీ మిమ్మల్ని దొరకబెట్టి సొదబెట్టి చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడట. అనడా అనలేదా? మరి ఎందుకు కట్టిస్తారని ఇంకా అని జనాలు అడుగుతున్నారు. ఏం చెప్పారు? మీరేమంటారు? తొందరపడితే తొందరపడ్డది అంటారు. అయ్యో గిట్ల చేస్తారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసే పని కాదు ఇది. ఒక ఏసీపీ ఉంటుంది, ఒక ఈడీ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక కార్ఖాన ఉంటుంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సీఎంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. అంతేగాని రేవంత్ రెడ్డి గారి కక్షపూరిత ఏముంటుంది ఆయనకి? ఆయన ఎవరైనా అందరినీ సమానంగా కలుసుకుపోయే వ్యక్తి. ఇవాళ గద్దరన్నకి ఇచ్చిన స్థానము ఎలాంటిది? ఇవాళ కోదండరామ్ గారు ఉద్యమ సమయంలో ఆయన ఒక పిలుపునిస్తే ఎంతో మంది ఉరికొచ్చేటోళ్ళు. ఇవాళ ఆయనకెంత అన్యాయం చేసినావు? తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లల ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళు, వాళ్ళను శవాల మీద పేలాలు ఏరుకొని మీరు తిని వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిరు? తాత ఒక మాట చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పుడు నోటిఫికేషన్లు ఆయన పుణ్యమేనట. ఆయన నోటిఫికేషన్లు ఇస్తేనే మీరు ఆడంగిడంగా రంగరంగ తిప్పుతారు అని ఇప్పుడు వాళ్ళు అంటారు. కాదు, ఇప్పుడు ఇళ్ళకంగానే పండుగ ఇద్దా? ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని అంటాడు. ఏముంటది? ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చినట్టు ఎట్లుంటది? ఉద్యోగాలు ఇచ్చి ఫస్ట్ నాడు జీతం పడాలి. జీతం పడితే నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టు. నువ్వేం పీకి ఇచ్చినావు? నిన్ను ఎందుకు వద్దన్నారు? నేను ఎవడన్నా వద్దన్నాడా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఎన్నుకోలేదు? సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు అంటివి. కనీసం 2.5 లక్షల ఉద్యోగాలు నీవు ఇచ్చినావా? 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు ఎక్కడ ఇచ్చినావు? నువ్వు ఇవాళ టీచర్లను మోసం చేస్తే మేము వచ్చినాకనే పిఆర్సీ పెంచితే మేము వచ్చినాకనే ట్రాన్స్ఫర్లు. భార్యను ఒక దగ్గర భర్తను ఒక దగ్గర పెట్టిండు ఈ మొదటి నష్టపోడు. ఇన్ని పెట్టేసి ఎవరికి న్యాయం చేసిండు? పిల్లల్ని మొత్తం ఆగం చేసిండు, విద్యార్థిని ఆగం చేసిండు, మహిళలను ఆగం చేసిండు. మహిళలకు డ్వాక్రా సంఘాలలో 10 లక్షల లోన్లు ఇస్తాడు, పావలా వడ్డీ అన్నాడు. ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క రైతు బంధు పేరు చెప్పుకొని మొత్తం ఏదో సంపద కొట్టాలనుకుంటున్నావు. రైతు బంధు మీ బొడ్ల నుంచి దేశ ఏమి ఇలా. రైతులకు మేలు చేసేదే కాంగ్రెస్ పార్టీ. రైతులకు గ్రిప్పులు కానీ సబ్సిడీ ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా పెద్ద ఎత్తున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళందరికీ కూడా ఇన్ని వేల కోట్ల నిధులు రిలీజ్ చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ పండుగ చేసుకుంటున్నారు. అది మీరు 100% మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. రుణమాఫీ అన్నాము. మరి గతంలో కేసీఆర్ రుణమాఫీ అన్నాడు కదా, మరి ఎందుకు రుణమాఫీ చేయలేదు? ఎందుకు చేయలేదని అడుగుతున్నా నేను. మరి మీరు చేయలేదు, మేము చేసినామని ఇలా రేవంత్ రెడ్డి గారు అంటే సుచ్చు పడుతుంది మీకు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబానికి మొత్తం తీసుకుపోయి అవినీతిమయంలో మొత్తం తీసుకుపోయి జైలుకు పంపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు అప్పచెప్పారు 100%. మరి మీకు ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది కదా, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎందుకు గెలవలే? గ్రామీణ ప్రాంతాలలో ఎందుకు విలేజ్లలో గెలవలే? హైదరాబాద్లో ఎందుకు గెలిచిరు? మరి అక్కడ ఎందుకు గెలవలే? రైతులకు మీ మీద కోపం లేదా? రైతులకు రుణమాఫీ అన్నావు, ఏమి ఇచ్చినావు? రైతులకు ఏం చేసినావు? డబల్ బెడ్రూమ్ ఇలాంటివి. మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేనేమో ఓర్చుకోకపోతారు మీరు. మేము ఇందిరమ్మ ఇండ్లు కాదు, 100% తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు న్యాయం చేస్తారనేది ప్రజలకు తెలుసు. ప్రజల తీర్పుని గౌరవించాలి. మీకు రాజ్యాంగాన్ని గౌరవించే విలువ మీకు తెలియదు. రాజ్యాంగం అంటే మాకు తెలుసు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండు తాత. ఒక మాట అడుగుతా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వ్యక్తి కూడా కేసీఆర్ కుటుంబం. ఇవాళ ఒక భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. తీసుకుపోయి లజ్జ సిగ్గు లేకుండా మంచం కింద పోయి రికార్డు పెడతావరా? లత్కోరణ కొడుకులారా మీరు? ఎంతమంది కుటుంబాలు ఆగం చేస్తారా?
మీరు ఇవన్నీ అడిగితే రేవంత్ రెడ్డి గారు మంచోరా? మరి ఈ ఫోన్ ట్యాపింగ్ లా సంధ్యమ్మ ఫోన్ ట్యాపింగ్ అయిందా? నీకు వచ్చిందా? ఫోన్ వచ్చిందా నీకు? సంధ్యమ్మ ఫోన్ ట్యాపింగ్ చేసిండా లేకపోతే ఇంకో వాడికి అవసరం ఉన్నోనికి చేస్తాడు, వానికి ఎవరికి అవసరం ఉంటే వాడికి చేస్తుంది. తెలియదు, అన్ని విచారణ చేస్తే అన్ని బయట పడతాయి. సంధ్యమ్మ దగ్గర సీక్రెట్లు ఏముండవు, అన్ని ఓపెనే, ఏదైనా ఓపెన్ గానే మాట్లాడుతుంది. భయపడేది ఏం లేదు. ఏం భయం అవుతుంది? ఇవాళ ప్రభాకర్ రావు గారిని జీవితాన్ని నాశనం చేస్తేవి, పోలీసు యంత్రాంగాన్ని నాశనం చేస్తేవి, జీవితాలను బలి చేసిన మీ కొంపలు మాత్రం ఎవరు చావడరా? తెలంగాణ ఉద్యమం ఎవరు చావడు? ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన వాళ్ళు వాళ్ళని బలి చేస్తావు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లను బలి చేస్తారు, ఇక్కడ రైతులను బలి చేస్తారు తప్ప కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఎవరు చావడు. నేను చెప్తున్నా కదా, ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళ బతుకులు ఆల్రెడీ అయిపోయింది. వీళ్ళ బతుకులు బస్ స్టాండే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే 2 సార్లు ఇచ్చారు, దాన్ని నిలదొక్కుకోలేకపోయినరు. ఇన్ని వేల కోట్లుని మీరు ఎక్కడెక్కడ చేసిండ్రు? ఇది ఒకటేనా? గొర్రెల స్కామ్ లేదు, బర్రెల స్కామ్ లేదు, ఇంకెన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో విద్యుత్ దాంట్లో 80,000 కోట్లు లేదు అవినీతి. ఇవన్నీ బయటకు వస్తాయి, ఒకటి వస్తే అన్నీ వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లో పెట్టేసి ఏదో ఈనేసి ఆయనకి ఏదో 50 లక్షలు ఇస్తున్నట్టుగా చెప్పేసి తీసుకుపోయి మూతికాడ పెట్టి మైకులు పెట్టి కింద పెట్టుకుంటారు. లజ్జ ఉండదు? లజ్జ తప్పిన కొడుకులారా మీకు? ఇక చూసినారు, నేను దండం పెట్టి నిప్పులవాడ కురిసినట్టే ఉంది కథ గాంధీ భవన్లో. ఇక సంధ్యారెడ్డి ఇక మొత్తానికైతే ఈ రకంగా కథగా అమ్ముతుంది. ఇంకా కూడా మరి కొన్ని కోళ్ళాగలు వచ్చేవి ఉన్నాయి. మరి ఏం చెప్తారు, ఏంది ఏం కథ? గాంధీ భవన్ పండుగ సంగతి ఏదో ఈయన చెప్తా, చూస్తూనే ఉండరు మన ఏం.